తుమ్మిడి చెరువును ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలతో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారుకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ఆక్రమాలను కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ తెలిపారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాతాంతం చేస్తారని అన్నారు. నాగార్జున బిగ్ బాస్ కే బాస్ చెరువుని ఆక్రమించుకొని కబ్జాలు చేశారని విమర్శించారు. నాగార్జున ఏం సత్యహరిశ్చంద్రుడు కాదన్నారు నారాయణ. ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు లక్షల ఆదాయం వస్తుందన్నారు. చాలా డబ్బులు ఉన్నాయి. ఆయనకు ఇదంతా లెక్క కాదు. సినిమా డైలాగులు పనికిరావు. ఒకటే కూర్చొని 100 మందిని కొట్టేస్తే కుదరదు. రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలి అని నారాయణ ఘాటుగా స్పందించారు. నాగార్జున మంచి నటుడే, కానీ ఈ కక్కుర్తి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా బుకాయింపు మాటలు మాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నాగార్జునను నారాయణ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారందరిపైన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కారును కోరారు. బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి చెరువులో కాలేజీలు కట్టారని, వారంతా కబ్జాకోరులని ఆరోపించారు నారాయణ. పిరంగి నాలాను కబ్జా చేశారన్నారు. చెరువులు నాలాలు కబ్జాలు అయితే ఊర్లు మునిగిపోతాయన్నారు. ఆరంభ శూరత్వం కాదు, ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదన్నారు నారాయణ. ఒకే పార్టీ ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేత్తలు చేపట్టాలన్నారు. ఈ కూల్చివేత్తలు ఇలాగే కొనసాగాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం వాళ్లు ఎక్కువ ఆక్రమణలు చేశారని, వారికి కూడా తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతించారో వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు.